Hey guys, hello, namaste. Welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? I hope you guys are doing great. So నేనైతే ఈరోజు మా కమ్యూనిటీ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. మేము ఇల్లు రెంట్ చేసుకున్నాక కమ్యూనిటీలో ఏమేమి వస్తాయి మాకు, లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, అవన్నీ నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఐ యూ ఆల్ ఇంట్రెస్టెడ్? బట్ ఏం చేయాలి, మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. జస్ట్ స్టే ట్యూన్. నేను మీకు అన్నీ చూపిస్తాను మా కమ్యూనిటీలో ఏమేమి ఇస్తారో. మా లీజింగ్ ఆఫీస్ ఎప్పుడైతే మేము రెంట్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్కి వస్తామో మేము ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఇప్పుడైతే లీజింగ్ ఆఫీస్ క్లోజ్ ఉంది, సో అందుకే బయట నేను చూపిస్తున్నాను. ఇక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు, సో అలా ఓకే. అండ్ హియర్ యు గో. ఇక్కడ మనకి ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అండ్ కాఫీ అవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి కోడ్ ఉంటుంది, మనకంటూ ఒక కోడ్ ఇస్తారు. సో వీ జస్ట్ నీడ్ టు టైప్ అండ్ దెన్ గెట్ ఇన్. ఓకే, అవునా? ఇదే మొత్తం మన కాఫీ మెషిన్ ఉంది. సో మనకి ఏమైనా కావాలంటే వీ కెన్ టేక్ ఇట్. వాటర్, ఐస్ క్యూబ్స్ అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్లేవర్స్ మనం అండ్ కాఫీ మెచ్ ఇవి తీసుకొని మనం యాడ్ చేసుకొని, కాఫీ కావాలంటే కాఫీ, చాక్లెట్ మిల్క్ కావాలంటే చాక్లెట్ మిల్క్, టీ కావాలంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ ప్రింటర్ అండ్ ఇక్కడ డిష్ వాషర్ కూడా ఉంది మనకి. ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్రిడ్జ్ వస్తుంది with ice cubes and you go and ఒక చిన్న ఫ్రిడ్జ్. ఇక్కడ వచ్చి కొన్నిసార్లు మూవీ చూడొచ్చు కూర్చొని, అండ్ ఇంట్లో ప్రశాంతంగా లేకపోతే ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంటుంది. వెదర్ బాగున్నప్పుడైతే అసలు నెక్స్ట్ లెవెల్. సో ఇవన్నీ మాకు ఛార్జబులే. సో వి డూ పే మెయింటెనెన్స్లో. సో ఇది స్విమ్మింగ్ పూల్. సో ఇట్లా ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ వ్యూ. ఇంకా చూపిస్తాను, ఇక్కడితో ఆగిపోకండి. లెట్ మీ జస్ట్ గ్రాబ్ వెనిలా లెటీ. ఓకే, యా. ఇక్కడైతే నేను వెనిలా లెటీ సెలెక్ట్ చేసేసుకున్నాను అండ్ ఇట్స్ డూయింగ్ ఇట్స్ వర్క్. అదనమాట. నేనైతే ఎప్పుడు వచ్చినా వెనిలా లెటీయే చూస్ చేసుకుంటాను. ఐ లైక్ ఇట్, చాలా బాగుంటుంది. హే గైస్, సో ఇప్పుడు మనకి ఇలానే డాగ్ వాష్ కూడా ఉంటుంది. ఎవరికైతే డాగ్స్ ఉన్న వాళ్ళకి దే కెన్ బ్రింగ్ దర్ డాగ్స్. ఇంట్లో చేయించకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాష్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, సేమ్ యా ఇలా ఉంటుంది. అండ్ మాకు స్విమ్మింగ్ పూల్ మిడిల్లో ఉంటుంది, లైక్ క్లబ్ హౌస్ అండ్ జిమ్కి మంచిగా చూస్తూ ఉండొచ్చు when we are working out. సో లోపల someone is working out కాబట్టి it's against their privacy, so I'm not going and taking it. And this is a mail room. ఇక్కడ మనకి మన ఇంటి నెంబర్స్ ఉంటాయి. సో మన ఇంటి నెంబర్స్ వీ జస్ట్ నీడ్ టు గ్రాబ్ అవర్ కీస్ అండ్ దెన్ ఓపెన్ ఇట్ అప్ అండ్ దెన్ పిక్ ఇట్. మనకి ఏమైనా లెటర్స్ ఏమన్నా వస్తే సో ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే, అండ్ ఇది బిల్డింగ్ 1. బిల్డింగ్ 1కి మాత్రమే లిఫ్ట్ ఉంటుంది, మాకెవరికి ఉండదు లిఫ్ట్. ఐమ్ అట్ బిల్డింగ్ 2. యా, యోగా రూమ్ అన్నా కదా, ఇదే యోగా రూమ్. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి వ్యూ, కంప్లీట్ సైలెన్స్, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఉంటాయి కానీ మనం రాము, మనం ఎప్పుడో అలా వచ్చి సమ్ టైమ్స్ వస్తాం. స్విమ్మింగ్ పూల్ వ్యూ అండ్ కింద జిమ్ చేస్తున్నారు. పైనుంచి మనం చూడొచ్చు, కింద జిమ్ ఏరియా ఉంది. బట్ ఇట్స్ అగెయిన్స్ ప్రైవసీ అని మాత్రం నేను చూపించట్లేదు. సరిగ్గా ఎంత పీస్ఫుల్గా ఉందో. వచ్చి శుభ్రంగా చేసుకోవచ్చు. వీటికి డబ్బులు కడతాం కానీ వచ్చి మాత్రం వాటిని ఉపయోగించాం అన్నమాట. దట్స్ హౌ ఇట్ ఇస్. యా, ఇప్పుడు మనం గేమ్ రూమ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గేమ్ రూమ్. ఇదే గేమ్ రూమ్. యాక్చువల్గా మా కమ్యూనిటీలో ఓన్లీ టెనెంట్స్ తప్ప వేరే వాళ్ళని తీసుకురావడానికి నాట్ అలౌడ్, బికాజ్ వాళ్ళు వచ్చి మిస్టేక్స్. కొన్ని కమ్యూనిటీస్లో వాళ్ళు అలౌడ్ చేస్తారు, బట్ ఇక్కడ చేయరన్నమాట. ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. ఎవరైనా బాగా ఆడేవాళ్ళు వచ్చి దీపోయి స్నూకర్స్, చాలా గేమ్స్ ఉంటాయి కిడ్స్కి కూడా. దట్స్ హౌ ఇట్ ఇస్. పిల్లలకి గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నాకు తెలీదు, ఎప్పుడైనా అదే సాన్వి తని వాళ్ళు అలా వస్తే వి జస్ట్ కమ్ ఓవర్ హియర్. చూసారు కదా, మ్యూజిక్ ఉండి మంచిగా చాలా నీట్గా బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ సేమ్ కోడ్ కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. స్విమ్మింగ్ పూల్ అయితే అద్దరిపోతుంది అసలు. సమ్మర్ టైంలో అయితే మొత్తం, అంటే పిల్లలకి కూడా హాలిడేస్ ఉంటుంది కదా, సో వచ్చి వీళ్ళు ఏంటో ఎండలో ఎంత ఎండ ఉన్నా కానీ అసలు ఆ ఎండలో కూర్చుంటారు. ఏంటి అంటే విటమిన్ డి అంటారు.
అసలు ఈ ఎండ అయితే మామూలు కూడా నాకైతే హెడేక్ వచ్చేస్తుందండి ఈ ఎండకి. అండ్ ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి జస్ట్ అ ప్లేస్ వేర్ దే కెన్ కమ్ అండ్ హ్యావ్ ఫన్. ఇది తెలిసే ఉంటుంది కదా మీకు. ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళి ఆ హోల్లో వేయాలి. చూపిస్తాను నేను మీకు. సో ఇవి ఉన్నాయి కదా, యా ఆ హోల్లో పడాలి. అది దారి అటు పోయిందనమాట. సో ఇది నైట్ టైం బాగుంటుంది ఇక్కడ. అండ్ దాట్స్ ద ప్లేస్ వేర్ మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు గ్రిల్ అవన్నీ చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయండి, కానీ మేము ఎప్పుడు వచ్చి వీటిని యూటిలైజ్ చేసుకోమన్నమాట. వీళ్ళైతే అమెరికన్స్ బాగా వాడుకుంటారు. యా బార్బిక్యూ మీకు కోల్తో కావాలంటే అలా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ఆల్ ఎలక్ట్రికల్. సో జస్ట్ ఆన్ చేసుకొని యూ కెన్ డూ. ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. దే వర్క్. దిస్ ఇస్ ద ప్లేస్. మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. బాగుంటుంది కమ్యూనిటీ మాత్రం చాలా పీస్ఫుల్గా. బట్ 3-4 ఫ్యామిలీస్ మాత్రమే తెలుగు వాళ్ళు ఉన్నారు. బట్ ఐ డోంట్ సీ దెమ్ యెట్. యా ఇలా కమ్యూనిటీలో ఎవ్రీ కమ్యూనిటీ హ్యాస్ అ వాక్ వే లైక్ దిస్. సో మనం వాకింగ్ చేసుకోవడానికి కానీ, డాగ్స్ని వాక్ తీసుకెళ్ళడానికి కానీ ఇది యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా గడ్డిలో నడవకుండా. ఇంకేం మిస్ చేశాను నేను? యా డాగ్ పార్క్ అదొక్కటి చూపించేస్తే మాకు ఎమ్యూనిటీస్ అనేవి ఫినిష్ అయిపోతాయి. మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అది మాత్రం మర్చిపోకండి. సో డాగ్ పార్క్ చూపించేసి బ్లాగ్ మాత్రం ఎండ్ చేసేద్దాం. లెట్స్ గో. ఇది మా బిల్డింగ్ అనమాట. మా బిల్డింగ్ నుంచి దగ్గరే. అండ్ కార్స్కి అలా పార్కింగ్ స్పేస్ ఉంటుంది అనమాట. ఐమ్ గోనా షో దాట్. అది డాగ్ పార్క్ అనమాట. అది ఒకటి చిన్న కుక్కలకి, ఒకటి పెద్ద కుక్కలకి. ఇక్కడ ఏందో అర్థం కాదు. మనుషుల కంటే కుక్కలకి వాల్యూ ఇస్తారు. యా ఆఫ్కోర్స్ అవే విశ్వాసంగా ఉంటాయి అనుకోండి. బట్ యా మనుషుల కంటే వాటిని లైక్ చేస్తారు. 2, 3 ఎన్ని పెంచుకుంటారు అసలు వాళ్ళు. చాలా బాగా పెంచుకుంటారు. అండ్ యా అక్కడ హ్యాండిక్యాప్ సింబల్ కనిపిస్తుంది కదా పార్కింగ్ దగ్గర. అక్కడ మనం పార్క్ చేయడానికి వీల్లేదు. ఇన్ కేస్ పార్క్ చేస్తే మనకి పెద్ద లిస్ట్ టికెట్ వచ్చింది. సో అది ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఆర్ హూ కెనాట్ వాక్ అట్లా వాళ్ళకి మాత్రమే అనమాట. సో యా పార్కింగ్ ఇలా కార్స్ అన్నీ బయట చేసుకొని దెన్ దే కెన్ గెట్ ఇన్ టు ద హౌస్ అట్లా. ఓకే ఇదే మన హోమ్. వచ్చాను ఇప్పుడు. ఆబ్వియస్లీ మనకి ఇంటికి కూడా కోడ్ ఉంటుంది వితౌట్ ఎనీ కీ. సో యా హోమ్ టూర్ అయితే తర్వాత చేస్తాను. ఓకే స్టే ట్యూన్. ఐ హోప్ మీ అందరికీ మా కమ్యూనిటీ నచ్చిందని అనుకుంటున్నాను. సో వెంటనే నా కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, ముందు ఉన్న కమ్యూనిటీ బాగుందా, ఈ కొత్త కమ్యూనిటీ బాగుందా అని చెప్పేసి. బట్ ప్లీజ్ మర్చిపోకండి ఏం చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం. బాయ్ గైస్.